వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఆరుతడి పంటలు సాగు చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎడ్జర్ల గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓ రైతు పొలంలో విత్తనాలు చల్లి పంట మార్పిడి విధానాన్ని ప్రారంభించారు. పంట మార్పిడితోనే అన్నదాతలకు సమాజానికి మేలు జరుగుతుందని ఆమె అన్నారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని స్థానికులకు సూచించారు. వీబీజీ రామ్జీ పథకంలో భాగంగా వ్యవసాయ భూముల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని వివరించారు. భిన్న రకాల పంటలు సాగు చేస్తూ లాభసాటి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ కోరారు. ఎవరి పంటల్లో వాళ్ళకి వాళ్ళ సొంత పంట కుంటలు ఉంటే వాళ్ళకి సొంతంగా నీరు అవైలబుల్ ఉంటుంది కదా. సో అందుకని ఈసారి వీబీజీ రామ్జీలో కూడా మేము పెద్ద ఎత్తున ఈ ఫామ్ పాండ్స్ పంట గుంటలు ఏవైతే ఉంటాయో వాటిని ఎంకరేజ్ చేస్తున్నాము. 5 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో కనీసం మీ భూమిలో ఒక గుంటనో ఒక 1.5 గుంటనో ఒక ఫామ్ పాండ్ కి అలొకేషన్ చేయండి. దానివల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదు. మీరు దాంట్లో చేపల పెంపకం చేసుకోవచ్చు. మీకు దాంతోనే మీ భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇట్లా ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మీకే నీళ్లు అవైలబుల్ ఉంటాయి. పంట మార్పిడి ప్లస్ అలాగే పంటల్లో వైవిధ్యం, మళ్ళీ పప్పు దినుసులు, అందరూ వెజిటేబుల్స్ అని కాకుండా అన్ని రకాల పంటలు, మన ఊర్లో అన్ని రకాల పంటలు ఉండేటట్టు మీరు చేయాలి.